హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతర్రాష్ట్ర పైరసీ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారండి. 5గురిని అరెస్టు చేసి వారి వద్ద డెబిట్ కార్డులు, హార్డ్ డిస్క్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీళ్ళు పైరసీ ఎలా చేసేవారో, థియేటర్లో ఎలా వీడియోలు తీసి డబ్బులు సంపాదించేవారో, పోలీసులు వీళ్ళని ఎలా పట్టుకున్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలోనే అతి పెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు అయితే సేకరించారు. ఈ వ్యవహారం జరుగుతున్న విధానం, అలాగే మార్కెటింగ్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు అయితే చేపట్టారు. 5 ఏళ్లలో 1050 సినిమాలను పైరసీ చేసి 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే సోమవారం ప్రకటించారండి. వీరిలో ఒక నిందితుడు 3 ఏళ్లలో 550 సినిమాలు పైరసీ చేయగా, 4గురితో కూడిన ముఠ 5 ఏళ్లలో 500 సినిమాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ పైరసీతో చిత్ర పరిశ్రమకు 22,400 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి సివి ఆనంద్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారండి. బీహార్కు చెందిన అశ్విని కుమార్ 10వ తరగతి వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారానే హ్యాకింగ్ అయితే నేర్చుకున్న ఇతగాడి దృష్టి సినిమా పైరసీ పైన అయితే పడింది. విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా అయితే పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన అశ్విని కుమార్ వాటి సర్వర్లను హ్యాక్ చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తాడు. 3 ఏళ్లలో వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేసి కొన్నింటిని విడుదలకు వారం రోజుల ముందే తస్కరించాడు. ఇలాంటి వాటిలో పుష్ప 2 కూడా ఉంది. పైరసీ ద్వారా $1,00,000 అంటే సుమారు మన కరెన్సీలో 88 లక్షలు ఆర్జించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. పఠాన్ లోని సంపత్ చక్ లో ఇతడి ఇల్లు 80 గజాల్లో ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. పైరసీ చేసిన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్విని కుమార్ వివిధ టెలిగ్రామ్ ఛానల్స్ అడ్మిన్లతో పాటుగా గేమింగ్, అలాగే బెట్టింగ్ వెబ్సైట్లతో ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాడు. వీరి నుంచి ఒక్కొక్క చిత్రానికి 10,000 నుంచి $25,000 వరకు వసూలు చేస్తున్నాడు. ఇక టెలిగ్రామ్ ఛానల్లో నేరుగా సినిమా లింక్ పెడుతుండగా వెబ్సైట్లలో యాడ్స్ రూపంలో ఈ లింక్ అయితే ఇస్తున్నారు. పగటిపూట నిద్రపోయి రాత్రి వేళలో మేలుకునే ఇతడు తన హ్యాకింగ్ సత్తాను పరీక్షించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు బీహార్, జార్ఖండ్కు చెందిన వివిధ ప్రభుత్వ వెబ్సైట్లు సర్వర్లను కూడా హ్యాక్ చేశాడు. దీనికోసం నెదర్లాండ్కి చెందిన ఐపీ అడ్రస్ వినియోగించాడు. ఇతడు చిత్రాలను నేరుగా సర్వర్ల నుంచి పైరసీ చేస్తుండడంతో అవన్నీ హెచ్డి ప్రింట్తో ఉంటున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఇతగాడికి అషమత్ సింగ్ ద్వారా చేరినట్లు పోలీసులు అయితే గుర్తించారండి. అలాగే తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్దాస్ క్యామ్ కార్డు ద్వారా థియేటర్లో సినిమాలు రికార్డు చేసి పైరసీ చేస్తున్నాడు. దీనికోసం వనస్థలిపురంలో ఉంటున్న జానా కిరణ్ కుమార్, తమిళనాడుకే చెందిన సుధాకరన్, అలాగే గోవాకు చెందిన అల్ఫాన్సస్ అహ్మద్లతో ముఠా ఏర్పాటు అయితే చేశాడు. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి అమలాదాస్ 2 సర్వర్లను ఖరీదైతే చేశాడు. కిరణ్ కుమార్ మిగిలిన ఇద్దరితో కలిసి సినిమా విడుదలైన రోజు థియేటర్లో మధ్యలో ఉండే వరుసల్లో టికెట్లు బుక్ చేసుకుంటాడు. తమతో పాటు చుట్టుపక్కల ఉన్న సీట్లను కూడా బుక్ చేస్తాడు. క్యామ్ కార్డు లేకపోతే సెల్ ఫోన్లో ప్రత్యేక క్యామ్ కార్డ్ యాప్ల సహకారంతో వీరు సినిమా రికార్డు చేస్తారు. ఈ ప్రింట్ను అమలాదాస్ కొన్ని టోరెంట్స్ తో పాటు ఇతర వెబ్సైట్లో హోస్ట్ చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కొక్క సినిమాకు $3,000 వరకు వసూలు చేస్తూ అనుచరులకు వాటా అయితే ఇస్తున్నాడు. వీళ్ళు 5 ఏళ్లలో 500 సినిమాలు పైరసీ చేయగా కొన్నింటిని హైదరాబాద్ లోని థియేటర్లలో రికార్డ్ చేశారు. ఇలా ఇప్పటి వరకు
2 కోట్ల వరకు సంపాదించారు. హిట్, సింగల్, కుబేరా అలాగే హరిహర వీరమల్లు చిత్రాల పైరసీపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ 5గురిని అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారండి. ఇక సినిమా పైరసీ పూర్వాపరాలు నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించడానికి హైదరాబాద్ పోలీస్ సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు అయితే వివరించారండి. క్యామ్ కార్డు పైరసీని నిరోధించడానికి థియేటర్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ల యజమానులు నిఘా పెంచాలని కోరారు. పైరసీ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆర్జీ శివమారుతితో పాటు ఇన్స్పెక్టర్ ఎస్ సురేష్, సతీష్ రెడ్డి, ఎన్ దిలీప్ కుమార్, కె మధుసూదన్ రావులను అభినందించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.